ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం NICU, PICU ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. నాగులుప్పలపాడు మండలం రాపర్ల గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో సంతనోల్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీర చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో సుమారు 2.95 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, బీటీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే టీ అగ్రహారం రోడ్డు నుంచి రాపర్ల రైల్వే స్టేషన్ వరకు 2.54 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించడంతో పాటు గ్రామ ప్రజలకు ఉపయోగపడే నూతన బస్ షెల్టర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే. శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రదాతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా తల్లికి వందనం అందించగా. రాపర్ల విలేజ్ తప్ప మిగతా వాళ్ళకు ఫ్రీ కరెంట్ వచ్చిన వివరాలు సార్ అవి. ఈ రాపర్ల విలేజ్ కూడా యాడ్ చేయాలి సార్. అవి యాడ్ చేసి మేము నేతన్న సేవలో కార్యక్రమానికి ఇస్తాం. చేనేత కార్మికులకు 31 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా సార్ మా అమ్మగూడ గ్రామంలో చాలా మంది ఉన్నారు. అయితే దీనిలో కొంతమంది లిస్ట్ లేదు, లిస్ట్ జరిగింది. వాళ్ళందరి పేరు మీ అందరూ కూడా అప్పు చేస్తాం. అందరూ కూడా చేనేత కార్మికులు అందరూ కూడా మీరు ఇవ్వాలని ప్రభుత్వం చేయాలని కోరుకుంటామండి. వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని మీకు తెలియపరుస్తున్నాను. అలాగే చాలా సంతోషకరమైన పెన్షన్స్ 50 ఏళ్ళకు సార్ ఇప్పుడు ఈ నెలలో రిలీజ్ చేస్తారు కొత్త పెన్షన్స్. రావాలంటే ఎంతో భయంగా ఉండేది. అటువంటి ఈరోజు చక్కగా మరి ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారి తర్వాత అద్భుతంగా కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని నిశ్చయించుకున్నారు. అద్భుతమైన మా కోరిక నెరవేర్చిన కూడా మా మనసుకుంటూ అలాగే రాబోయే స్థానిక ఎన్నికల అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామంలో మంచి మెజార్టీ వచ్చే విధంగా అభ్యర్థిని గెలిపించమని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రాపర్ల తెలుగుదేశం పార్టీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రభుత్వ పరిపాలన గురించి మరి తెలుసుకోవడానికి రావడం జరిగింది.
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏదైతే సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. అది కూడా రూపాయలు అందించడమే కాకుండా తల్లికి వందనం పథకం కింద తల్లికి ఎంతమంది పిల్లలున్నా ప్రతి పథకం కింద 2వ సంవత్సరంలో మొదటి విడత కింద 7,000 రూపాయలు కూడా డైరెక్ట్ గా రైతు అకౌంట్ లో జమ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్లయితే మనకు వైజాగ్ లో గూగుల్ కంపెనీ, శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ కంపెనీ, అలాగే ఫైటర్ జెట్స్, అనంతపురం డిస్ట్రిక్ట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మన నియోజకవర్గంలో కరెంట్ లైన్స్ కూడా వేసుకుంటున్నాం. అలాగే అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు కూడా చదవాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నారని తెలియజేసుకుంటూ రాబోయే స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థులు మనమందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వ కార్యక్రమంలో రాపర్ల గ్రామంలో పంచాయతీలో చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రకాశం జిల్లా లైబ్రరీ చైర్పర్సన్ సుచిత్ర వీర చౌదరి గారికి, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ మనోజ్ గారికి, దాని తర్వాత మన రెడ్డి గారికి, మా ఏడీ గారికి, మా జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ గారికి, దాని తర్వాత రైతు అధ్యక్షులు ఆ పెద్ద ఆయనకి, సొసైటీ ఎక్స్ చైర్మన్, ఎక్స్ మెంబరు, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తర్వాత ప్రభుత్వం ఏ అభివృద్ధి, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసిందనేది మనమందరం గుర్తు తెచ్చుకోవాలి. మనందరికీ తెలుసు, ఎలక్షన్ ముందల ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఉన్నాయి. అయినా కానీ ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మనమందరం గుర్తుపెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన సమర్థత, ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల మనకు జరుగుతూ ఉంది. ఈరోజు తల్లికి వందనం ప్రతి ఒక్కరికి, అంటే అర్హులైన ప్రతి ఒక్క స్టూడెంట్కి 15,100 ఇస్తూ ఉన్నాం, 15,000 ఇస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో దగ్గర దాపు 10,000 కోట్ల రూపాయలు దీనికి ఇస్తున్నారు. అది లోకేష్ గారు, మన ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే అన్నిటికన్నా చదువు చాలా ముఖ్యమని ఇన్ని వేల కోట్ల రూపాయలు మనం ఇస్తున్నాం. 10,000 కోట్లు. 10,000 కోట్లు అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లను ఒకేసారి వేసేయచ్చు. ఏంటిది గింతలు ఏం లేకుండా. అయినా కానీ చదువుకి ఇస్తున్నామంటే దాన్ని బట్టి మనం ఇస్తున్న ప్రాధాన్యత పిల్లలకి, చదువుకి అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. మీ అందరికీ తెలుసు, మంచి బట్టలు, మంచి బ్యాగులు, మంచి పుస్తకాలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రైవేట్ స్కూల్తో సమానంగా ఇంకా రాబోయే కాలంలో ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా బాగుండొచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో మంచి టీచర్లు ఉంటారు, మంచి కాంపౌండ్ ఉంటుంది, ఆడుకునే దానికి స్థలాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ స్కూల్లో చిన్న చిన్న బిల్డింగ్లలో పైనుంచి కింది వరకు వాళ్ళ ఫ్లోర్స్ ఎక్కడంలోనే వాళ్ళు అలసిపోతారు. అలాంటి స్కూల్స్ ఉంటాయి. అయినా కానీ ఈరోజు మీ అందరికీ చెప్పేది ఏంటిదంటే విద్య మీద ప్రభుత్వం చాలా దృష్టి పెట్టింది. ఎందుకంటే విద్యతో, చదువుతో ప్రతి ఒక్కరి జీవితాలు మార్చే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పని చేస్తూ ఉన్నారు. దాని తర్వాత స్త్రీలకి ఫ్రీ బస్సు, దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు, దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు 3, పెన్షన్లు 4, 6, 10, 15,000 అర్హత బట్టి. అంటే ఇవన్నీ ఇంత ఇబ్బందిలో కూడా ఇస్తున్నామంటే ప్రజల మీద ప్రేమతో, అంటే డబ్బులు ఎక్కువై కాదు, డబ్బులు తక్కువైనా కానీ మనం ఇస్తున్నాం. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటిదంటే 4,000 రూపాయల పెన్షన్లు మన భారతదేశంలో ఎక్కడ లేదు, బాంబేలో కూడా లేదు, అంటే తెలంగాణలో కూడా లేదు. అంటే మనకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు అయినా కానీ మనం ఇస్తున్నామంటే
పేదల మీద ప్రేమ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంకా ఇవన్నీ తెలిసిన విషయాలే. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ ఉన్నాం. పార్టీలు కూడా చూడటం, ఎందుకంటే మానవత్వంతో ఇస్తున్నాం. సరే, ఏదన్నా ఇబ్బందిలో మనం సహాయం చేస్తే తర్వాత అయినా కానీ మనం సహాయపడతాననే ఒక మంచి ఉద్దేశంతో మనము సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలు అతీతంగా ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో 15 కోట్ల రూపాయలు దాటింది 2 సంవత్సరాల్లో. చాలామందికి 30,000, 40,000, ₹1,00,000 చాలామందికి ఇచ్చాము. ఈ ఊర్లో కూడా చాలామందికి ఇచ్చాము. ఇందాకనే ఒక ఎల్ఓసి కూడా దగ్గర దాపు ₹2,00,000 ఇచ్చాము. ఇదే కాకుండా మీ ఊరు వరకు వస్తే అభివృద్ధి పనులు చూసుకోండి. ఆల్రెడీ ఆ మెట్టివారిపాలెంలో సీసీ రోడ్లు, దాని తర్వాత మీ ఊర్లో సీసీ రోడ్లు, అక్కడ ఎస్టీ కాలనీకి 12 లక్షలు ఇవన్నీ పెట్టాము. దాని తర్వాత ఈ రోడ్డు బాగాలేని ఎప్పటి నుంచి ఉంటుంది, అమ్మన్బోల్ నుంచి అక్కడికి వెళ్ళే రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు దగ్గర దాపు 2,53,00,000తో ఆర్ఎన్బి రోడ్లు వేసాం. అప్పుడెప్పుడు వచ్చి ఇక్కడ ఒక శంకుస్థాపన కూడా చేసి మీటింగ్ పెట్టాం. దాని తర్వాత మేము ఎలక్షన్ టైంలో వస్తే మీ అందరు ఇదిగో ఈ రోడ్ని పంపించి అక్కడంతా గుంతలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ చేయాలన్నారు. మేము కంప్లీట్ చేసి చూపించాము ఇవన్నీ. సో ఏంటిదంటే మీ ఊరు వరకు అటు సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, మీ ఊరు బ్రహ్మాండంగా ఉంది. జంక్షన్ ఏంటిది ప్రజలు తక్కువే కానీ రోడ్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడ ఒక రోడ్డు, ఇక్కడి నుంచి ఇటు ఒక రోడ్డు, అక్కడ ఒక రైల్వే స్టేషన్, అన్నీ బ్రహ్మాండంగా జరిగింది. మీ ఊరి మీద మాకు అది చాలా ప్రేమ. మేము అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ట్యాంక్ కూడా నేనే కట్టాను, అది మీకు గుర్తుందో లేదు, కట్టాము. దాని తర్వాత మట్టి రోడ్లు, ఆ రోజే ₹52 లక్షల మట్టి రోడ్లు ఉన్నాయి లేని అన్నీ వేయించాము. అప్పుడు అవి మంచి గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేస్తే బాగా సిమెంట్ రోడ్లు కూడా ఉన్నాయి. ఆ రోజు పెన్షన్లు కూడా ఒకే రోజు చాలామందికి 25,000, ఒక ఆడోళ్ళకి అందరికి ఒకే రోజు ఒక 30 మందికి ఇచ్చాము. అంతా గోల పెడతా ఉంటాం. సో మీ ఊరి మీద అనేక అభివృద్ధి పనులు అన్నీ చేశాము. మీ ఊరి మీద బాగా దృష్టి పెట్టి ఎప్పుడు చేసాం. ఓట్లు ఎలాగ వచ్చినా కానీ మీ ఊరి మీద అయితే ప్రేమ అయితే చూపించాము. సో మీరు కూడా ఫ్యూచర్లో మా మీద గట్టిగా చూసుకోండి. ఇంకొక 5 ఏళ్ళన్నా ఇంకొకసారి రాజకీయం చేసి దాని తర్వాత వదులుదాం అనుకుంటున్నాం. ఈ 5 ఏళ్ళు ఇంకొక 5 ఏళ్ళు. సో అందుకని అన్నీ గుర్తుపెట్టుకొని మీరు మీ ఊరికి ఇచ్చిన ఇంకేమైనా ఉంటే మేము చేయగలిగి ఖచ్చితంగా చేసి పెడతాం, దాంట్లో ఏం లేదు. సరేలే. సో ఇప్పుడు ఏదన్నా మాతో చేయగలిగింది ఇక్కడ ఉన్న మేమందరం ఉన్నాం కదా, ఏం చేయగలిగితే ఖచ్చితంగా చేసి పెడతాము. మీరు కూడా అది దృష్టి పెట్టుకోండి. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న మీ విజయ్ కుమార్ని కొద్దిగా గుర్తుపెట్టుకొని, మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఇప్పుడంతా బాగానే గుర్తుంది కానీ ఆ ఎలక్షన్ టైంలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మర్చిపోయినా పర్వాలేదు, ఎలక్షన్ టైంలో గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మీకు ప్రత్యేక ఏంటిదంటే ఇవన్నీ అభివృద్ధి పనులు చేస్తాం. ఇంకా రోడ్లు వీట్లు అన్నీ వేస్తూ ఉన్నాం. రేపు పంచాయతీ ఎలక్షన్లో మాతో బాగుండి సహకరించి మంచి వాళ్ళని వెళ్తే ఇంకా అభివృద్ధి ఇంకా స్పీడ్గా చేయగలం. మీకు కావాల్సింది అభివృద్ధే కదా, అది మేము చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తూ చేద్దాం. ఎలక్షన్ తర్వాత బాగా ఓట్లు వేసి చేపిద్దాం. దాని తర్వాత ఇవన్నీ చూసాము, చేసాము. మాకు చాలా తృప్తి. ఈ ఊరికి ఓట్లు కొద్దిగా తక్కువ పడినా కానీ వచ్చినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతా జనాలు బాగుంటారు, మంచి భోజనాలు పెడతా ఉన్నారు. మేము మర్చిపోతే ఇదేదో ఇది 300-500 ఓట్లు మెజార్టీ అనుకుంటా ఉంటాం. ఈసారి 200 చాలా ఎక్కువ వెళ్ళారు. సో అందుకని మీ మీద ఇంకా రాబోయే కాలంలో బాగా ప్రతిదీ ఏమైనా పెన్షన్లు కానీ చేయగలిగినన్నీ చేసి పెడతాము. ఆ ఎలక్షన్ టైంలో కొద్దిగా మమ్మల్ని దయ చూసండి అంతే. ఏమైనా నీకే చెప్తాను. రైట్, మంచిది, నమస్కారం. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి, మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్ బిగ్ బ్రాండ్స్ పై బ్లాక్ బస్టర్ సేల్. అంటే నా పొగరు. రేర్ రాబిట్ buy 3 40%, buy 2 30%. US Polo buy 3 get 2, buy 2 get 1. Killer buy 2 get 2. Indian Terrain buy 2 get 2. Spiker buy 2 get 2. Arrow buy 3 40%, buy 2 30%. Allen Solly buy 2 30%. Louis Philippe buy 3 40%, buy 2 30%. Van Hussein buy 3 40%, buy 2 30%. Lenin Club
buy 2 get 2. Parks, buy 3 40%, buy 2 30%. Crimson Club, buy 3 40%. Thrills Auto, cool colors up to 20%. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్ననాడే కొనేయాలి. మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805.